నమస్తే, నేను విజయారెడ్డి. మొత్తం కూడా ఇప్పుడు ఏ పేపర్లో చూసినా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా ఒకటే డిస్కషన్ ఏంటి అనంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏవైతే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా మొత్తం 12 బెర్తులు ఫుల్ అయినాయి. ఇంకొక 6 ఉన్నాయి. ఈ 6 నేపథ్యంలో ఒక 4 అయితే ఫిల్ చేసేసి ఇంకో 2 పెండింగ్లో పెట్టాలి. ఎందుకంటే ఆశ చూపించాలి కదా. తర్వాత మళ్ళీ 4 మొత్తం 6 ఇప్పుడే ఇచ్చేసారు అనుకోండి, తర్వాత మళ్ళీ మాకు రాలే అంటారు. కాబట్టి ముందైతే ఒక 4 ఫిల్ చేసేసి తర్వాత 2ని పెడదాము. ఇక రిమైనింగ్ ఏమైతే ఉంటాయో డిప్యూటీ స్పీకర్ కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, అంటే షెఫిల్ ఇప్పుడున్న వాళ్ళకు కూడా షెఫిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొత్తగా మాకు బెర్తు లభించబోతుందని ఉన్న ఆశావాహులు ఒకరైతే, వస్తున్న వార్తల్లో కలవరపడుతున్న మంత్రులు కూడా ఉన్నారు. అందులో ఒక 4, ఇప్పుడున్న 12 మందిలో ఒక 4-5 మెంబర్స్కి వాళ్ళ శాఖలు కూడా షఫిల్ చేసే అవకాశం ఉంది. అందులో ఒక 2-3 అయితే ప్రాధాన్యం లేని కొన్ని శాఖలు ఉంటాయి. అబ్బాయి ఇది ఎందుకు ఇచ్చిర్రా అన్నట్టుగా. ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ శాఖలు ఏవైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యం లేని శాఖలు, అది ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రుల విషయంలో కావచ్చు, తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి విషయంలో కావచ్చు, వీళ్ళకు కూడా షఫిల్ చేసే అవకాశం ఉందనే వార్తలు మాత్రం ముమ్మరంగా వినిపిస్తున్నాయి. దాంట్లో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి విషయంలో భూదందాలు, సెటిల్మెంట్లు, 30% కమిషను, అంటే నెంబర్ 2 అనుకున్న వ్యక్తి కూడా ఇంకా వెనక వరుసలోకి వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు కూడా జోరుగా జరుగుతున్న సమయం ఇది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు కూడా నోరిప్తలేరు. మరి ఏం జరగబోతుందని చూడాలి. మొత్తానికైతే భారీగా షఫిల్ చేసే అవకాశం అవుతుంది. ఇంకా రెండోది ఏంటంటే ఒక 2-3 మంత్రులకు మాత్రము కంప్లీట్గా పక్కన పెట్టే అవకాశం ఉంది. అందులో ఇంకా ఎందుకొందులో ముసుగులో గుద్దులాట ఏముంది. కానీ కొండా సురేఖ విషయంలో అయితే బాహాటంగానే వినిపిస్తుంది. లేదు కదా, బీసీ కదా, మహిళ కదా, ఎట్లా పక్కన పెడతారనే డిస్కషన్ కూడా జరగవచ్చు. కానీ అది కాదట, ఆ స్థానంలో విజయశాంతిని తీసుకురావాలి అనేసి ఒక చర్చ కూడా బాగా తెరపైకి వచ్చిందట. వాళ్ళలో చర్చే ఇదంతా. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడున్న ఈ 4లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందనే దాని మీదనే బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఆశావాహులు అయితే చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి చూసుకుంటే మనకి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, తర్వాత ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, వాకిటి శ్రీహరి. సో ఈమెం అడగలేదనుకో, ఆమెకి ఇంటర్నల్గా ఉంటుంది, ఎందుకంటే ఈమె విజయశాంతి. తర్వాత ఇట్లా ఆది శ్రీనివాస్, చాలామంది ఉన్నారు. మామూలుగా అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా మా సామాజిక వర్గం ప్రకారం మాకెందుకు రాకూడదు అనేసి నిజంగా అవకాశం వస్తే నగరకల్లి ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే, దేవరకొండ ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు 2 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళందరికీ కూడా మాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుండు అనేసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు బయట పెట్టుకున్న అవకాశం కూడా కనిపించింది. అందులో రీసెంట్గా బాలు నాయక్ చెప్పిన విషయం కూడా బయటకు వచ్చింది. మా సామాజిక వర్గానికి ఏదో డిప్యూటీ స్పీకరో లేకపోతే ఇంకేదో ఇచ్చడం కాదు, మా సామాజిక వర్గానికి ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం కల్పించాలి అనేసి ఆయనకున్న ఒక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బాహాటంగానే బయట పెట్టడం కూడా జరిగింది. బట్ ఎక్కడ కూడా మరి ఇప్పటికైతే ఈ బాలు నాయకు ఈ 4లో పోటీలో ఉన్నట్టుగా అయితే కనిపిస్తలేదు. ముఖ్యంగా వినిపిస్తున్న పేరు, ఫస్ట్ మనం రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఎట్లా సాధ్యం అవుతుంది అనే ఈక్వేషన్స్ కూడా మాట్లాడతారు. ఆల్రెడీ ఒక బీసీ నినాదం నడుస్తున్న నేపథ్యంలో, అక్కడ రాహుల్ గాంధీ బీసీలకు ప్రాధాన్యత అంటున్న నేపథ్యంలో ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. అందులో కూడా 2 కూడా రెడ్లే. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడే రాజగోపాల్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు ఏమో ఏది అసలు ఎస్టీలకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో స్థానమే లేదు, గతంలో మాత్రము బీఆర్ఎస్ మంచి ప్రాధాన్యత ఇచ్చింది మా వర్గానికి అనేసి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు బెర్త్ కనుక కన్ఫర్మ్ చేస్తే ఎలాంటి ఈక్వేషన్స్, ఎలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది? ఇది సాధ్యమేనా అంటే ఒక విధంగా చెప్తే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అని చెప్పాలి. సో ఈ సందర్భంగా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి పేరు అనేది ఫస్ట్ ప్లేస్లో వినపడుతుంది. ఆ వినపడడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆనాడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి రప్పించుకోవడానికి ఆ రోజు సునీల్ కనుగోలు మాటిచ్చి నీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి, మీకు స్థానం ఉంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాలనేసి మాటిచ్చి తీసుకున్నాడనేసి. అంతేకాకుండా ఇటు రాజగోపాల్ రెడ్డి సునీల్ కనుగోలు మాట్లాడిన తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి ఇట్లా దిగ్విజయ్ సింగ్ లాంటి పెద్దలు ఎవరైతే అధికార పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మాట తీసుకొని వచ్చింది అనేసి. దాని తర్వాత ఏం జరిగింది, భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కూడా ఎవరికి ఇవ్వాలనే విషయంలో
అంటే ఆ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచేవాళ్ళే. కానీ ఈయన మంత్రి పదవి కోసము ఆ స్థానాన్ని కూడా వీళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది. ఎవరు? రాజగోపాల్ రెడ్డి. వాస్తవానికి అయితే లేదంటే పట్టుబట్టి వాళ్ళ భార్యకి ఆ సీటు ఎంపీ స్థానం ఇప్పించుకున్నా కూడా ఖచ్చితంగా గెలిచేది. కాకపోతే ఏంటంటే ఈయనకు మంత్రి పదవి మీద ఇష్టంతో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నుంచి కూడా వాళ్ళు ఆ పదవిని త్యాగం చేసిరు. ఈ నేపథ్యంలో ఏంటి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు కావచ్చు, ఆయన దోస్తు కావచ్చు, ఆయన శిష్యుడు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకొని దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా సహకరిస్తేనే ఆయన గెలుస్తాడు అనేసి ఆయనకు తెలుసు. కాబట్టి లేదంటే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కనుక పూనుకొని పోయి ఉండకపోయింటే గెలిచే అవకాశమే లేదు. ఇది బాజాప్తా అందరికీ తెలిసిన విషయమే. ఏది మెయిన్ భువనగిరి నుంచి అయితే దాని ప్రయారిటీ ఏ బేస్లో ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఈ గెలుపు అనేది ఎవరి అకౌంట్లో ఉందని అంటే రాజగోపాల్ రెడ్డి అకౌంట్లోనే ఉంది. అంటే 1000 ప్రయాసలో కోర్చి ఆయన గెలిపించుకున్నాడు. ఆ గెలిపించుకోవడానికి ముందు ముఖ్యమంత్రి 2 గంటల పాటు వాళ్ళ ఇంటికి పోయి 2 గంటలు సుదీర్ఘ మంతనాలు జరిపి నేను నీకు మంత్రి పదవిలో తప్పకుండా స్థానం లభిస్తుంది, అవసరమైతే వెంకన్నకి ఏదో ఒకటి చెప్పి ఇంకొకటి ఏదైనా తనకి పదవి ఇచ్చైనా సరే నీకు మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఆయనను ఒప్పించి ఆ సీటు గెలిపించుకోవడం జరిగింది. సో ఇన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఏంటి, ఒకవేళ మరి అన్నున్నాడు కదా తమ్మునికి ఇస్తాడా అంటే మెల్లగా ఆ అన్నని మంత్రి పదవి నుంచి తప్పించి ఇంకేదైనా దానికి ధీటుగా సేమ్ ఈక్వల్గా వచ్చే విధంగా తనకి ఏదన్నా అప్పచెప్పాలనే ప్రయత్నం కూడా చర్చ జరుగుతుందట. మరి దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విషయంలో మరి ఒప్పుకుంటాడా లేదో తెలియదు. కానీ సో ఈయనకి ఇక్కడ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. రెండోది ఏంటంటే ఆయన కాన్ఫిడెంట్ కూడా అట్లే ఉంది. నాకైతే హోమ్ మినిస్టర్ ఇష్టము, బట్ ఏ శాఖ ఇచ్చినా కూడా నేను ప్రజల్లోకి వెళ్ళి సమర్థవంతంగా నిర్వహిస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. ఇక అదేవిధంగా గడ్డం వివేక్ విషయం కూడా మనకి చాలా స్టాండర్డ్గా వినిపిస్తుంది. అయితే ఈ ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చే విషయంలో మాత్రం ఈ జూపల్లి పక్కన పెట్టేసి జూపల్లి కృష్ణ అంటే ఇప్పుడు ఇద్దరికి వీళ్ళని పక్కన పెట్టేస్తారనే మాటలు గట్టిగా వినిపిస్తే చర్చ కూడా జరిగిందంట. ఎందుకంటే ఇదంతా కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గాంధీ భవన్లోనే చర్చలు జరుగుతున్నాయి బాగా లీడర్లలో, వీళ్ళిద్దరిని పక్కన పెడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జూపల్లి ప్లేస్లో మరి ఈ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, సో ఈయనకు ఇందులో ఇన్నుంటుంది ఇతనికి అవుట్ ఉంటుంది అనేసి మరి అది ఎలాంటి చర్చలకు దారి తీస్తుంది. ఒకవేళ ఇటు జూపల్లిని కానీ లేకపోతే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావచ్చు లేదంటే కొండా సురేఖని పక్కన పెడితే మరి వీళ్ళ వాయిస్ ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయి అనేది ఇదే కన్ఫర్మ్ అయిన తర్వాత అయితే చూడొచ్చు. ఏదో ఒక పెను సంచలనం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇందులో మళ్ళీ ఎవరు వస్తున్నారు, సుదర్శన్ రెడ్డి. ఇక్కడ ఎవరు, రాజగోపాల్ రెడ్డి అవుతున్నాడు, ఇక్కడ సుదర్శన్ రెడ్డి అవుతున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4. రెండోది ఏంది, మల్రెడ్డి రంగారెడ్డి కూడా తన మనసులో ఉన్న మాటను బయట పెట్టండి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరూ లేరు కాబట్టి నేను గెలిచి అంటే ఒక్క మంత్రికి కూడా ఇక్కడ, ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిచింది ఎవరున్నారు, ఇంకా వాళ్ళు గెలిచారు కాబట్టి మిగతా హైదరాబాద్లో ఎవరు గెలవలేదు కాబట్టి నాకు మంత్రి పదవి కావాలని నేను అందుకు అర్హుణ్ణి అనేసి తాను కూడా మంత్రి పదవిని ఆశించుండు. అయితే తనకి మంత్రి పదవి ఇవ్వటం లేదు అనేసి మరి ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ముఖ్యమంత్రి ఆదేశాలు ఆయనకు జారీ చేసిన, లేదు నీకు ఇస్తలేము, మీరు దయచేసి అలాంటి హోప్స్ పెట్టుకోవద్దని. కానీ కాకపోతే నాకు కనుక క్యాబినెట్లో స్థానం లభించకపోతే మరి నేను రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్టుగా మనం వార్తలు కూడా చూసినాం. కానీ మరి రాజీనామా చేయడం వల్ల ఆయనకు వచ్చే ఉపయోగం అయితే ఏముండదు. బట్ మరి అతనికి ఏమన్నా డెప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనే మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గడ్డం ప్రసాద్ ఉన్నాడు కాబట్టి సో డెప్యూటీ స్పీకర్గా ఒకవేళ తనని అంటే చల్లబరచడానికి ఇవన్నీ ఎట్లుంటాయనంటే వ్యక్తులను చల్లబరిచే విధంలో ఎక్కడో ఒకడ షెఫిల్ చేయడము, ఎక్కడో ఒకడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇక మరి బాలు నాయక్ వచ్చేసరికి చూడాలి మరిగా. దాంతోపాటుకి ఇక్కడ వాకిటి శ్రీహరి పేరు కూడా వినిపిస్తుంది. సరే విజయశాంతి అంటే ఇక్కడికి తీసుకొచ్చి తర్వాత మిగతా ఇంకో 2 స్థానాలు ఖాళీగా పెడతారు కాబట్టి దాంట్లో ఏమైనా ఉంటుందా. దాని తర్వాత ఆది శ్రీనివాస్ మనం ఈ మధ్యలో ఎక్కువగా దాంట్లో చూస్తున్నాం, ఈయన కొంచెం గట్టిగా మాట్లాడము అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్న వైనం చూసినాం కాబట్టి గలం వినిపిస్తుంటే ఏది వస్తుంది మాట్లాడితే గలం వినిపిస్తారంటారు కదా, ఈయనకు చీఫ్ విప్గా అవకాశం ఉంటుంది అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 4
అంటే 4 బెర్తుల కోసం ఇప్పుడు 4 మంత్రి పదవులు క్యాబినెట్ని ఫిల్ చేయడానికి 4 కోసం ఏఐసిసి కూడా ఆమోదం తెలిపిందట. ఈ నలుగురిలో వీళ్ళే ఉంటారా లేకపోతే మారుతారా అనే దానికంటే ఎక్కువగా ఆసక్తి ఏముందంటే ఈ షఫిల్ అయ్యే దాంట్లో ఏమేం మారబోవచ్చు అంటే ఇప్పుడు ఎవరెవరైతే ముఖ్యమైన అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అది అంటున్నారు, ఎందుకు నాకు ఇరిగేషన్ కూడా వద్దు, ఈ కూలుడు ఈ పగులుళ్ళు ఇదంతా నాకెందుకు అంటే మొన్న చూసినాం కదా ఎస్ఎల్బిసి విషయంలో ఇప్పటివరకు ఇంకా ఒక అంతుకు జరల. ఈ రోజుకి అంటే 31 32 రోజుకి ఈ రోజుకు 2 మృతదేహం దొరికింది. తర్వాత శంకుశాల రిటైనింగ్ వాల్ గురింది, అన్ని ఇబ్బందులే ఉన్నాయి, నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో నాకు ఈ ఇరిగేషన్ వద్దు అని అన్నారన్న సమాచారం కూడా మరి తెలుస్తుంది, చూడాలి. కానీ ఏది ఏమైనా కూడా అంటే ఎప్పుడైనా ఇంకా ఈ ఉగాదిలోపు ఈ జరిగే క్యాబినెట్ ఎక్స్పాన్షను మార్పులు చేర్పులు కూడా భారీగా ఉండబోతున్నాయి. ఈ మార్పులు చేర్పుల తర్వాత ఎలాంటి పెను సంచలనాలు ఉండబోతాయి అనేది కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది.